నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ. క్లాసిక్ మూవీ తీయాలంటే గట్స్ కావాలి. అలాంటి ధైర్యం, సాహసం ఉన్న డైరెక్టర్ కాశీనాథుని విశ్వనాథ్ గారికి ఏ అవార్డు అయినా తక్కువే. కళ్ల ముందే ట్రెండ్ మారుతున్న తన స్టైల్ విడిచిపెట్టని ఫాల్కే విజేత కాశీనాథుని విశ్వనాథ్ గారితో కాసేపు మాట్లాడదాం. సార్, మీకు కొద్ది రోజుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతున్న తరుణంలో ఎన్టీవీ తరపు నుంచి శుభాభినందనలు. ఎలా ఉన్నారు సార్? ఓకే, ఫైన్ ఫైన్. అదే కావాలి, మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఎప్పటికీ ఇదే చిరునవ్వుతో ఇలాగే ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. తదాస్తు. 65 ఏళ్ల వెనక్కి వెళ్తే కాశీనాథన్ విశ్వనాథ్ గారిని ఇప్పుడు చూస్తున్న విశ్వనాథ్ గారికి మీలో మీరు ఏం చెప్తారు సార్? మీరంటే ఆ విశ్వనాథ్ గారికి ఈ విశ్వనాథ్ గారికి తేడా అంటే? అప్పటికి ఇప్పటికీ థింకింగ్లో కానీ లేకపోతే ఒక క్రియేటివ్గా ఏదైనా ఆలోచించాల్సిన వచ్చినప్పుడు నా రియాక్షన్ కానీ ఇట్స్ నాట్, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ మార్కెట్ చేంజ్ ఏం కనపట్టాల. స్టిల్ మైండ్ ఈజ్ ఎ లిటిల్ ఫర్టైల్. పెద్ద ఏదో అదేంటి గుర్తు తెచ్చుకోవటానికి కానీ విషయాలు కానీ వాటిలో పెద్ద ఏమీ ఇబ్బంది పడకపోవటం ఉంటాయి లేదు. సో అక్కడికి వస్తే అక్కడే నిలిచిపోయిందేమో ఏజ్. ఇప్పుడు ఈ ఏజ్ వచ్చినా కూడా సర్టన్ థింగ్స్ స్టేడ్ దేర్ ఓన్లీ. మై థింకింగ్, మై పర్స్పెక్టివ్, వాట్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ వాంట్ టు మేక్, ఐ షుడ్ మేక్, ఆ విషయాలన్నీ కూడా మార్పు ఏం రాలేదు. నమ్మిన సాహిత్యం, నమ్మిన సంగీతం, నమ్మిందే అదే సిద్ధాంతంగా మీరు అంతే పట్టుదలతో ఉన్నారు, అంతే వాటి కోసమే పనిచేశారు. ఈ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకులు ఇవన్నీ కూడా ఎదురై ఉంటాయి. సో వాటన్నింటినీ అధిగమిస్తున్నప్పుడు మీ మనసు, మీ సంఘర్షణ ఎలా ఉండేది? మీరు 4 సార్లు నమ్మినా అనే మాటలోనే టోటల్గా ఒక కన్విక్షన్ ఉన్న మనిషి అనేది అర్థమైపోతుంది. సో నీడ్ నాట్ నెసర్లీ దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఫేబ్రిక్లోంచి వచ్చిన ఇవి కాకపోయినా ఆ కాన్సెప్ట్తోనే సినిమాలు తీస్తున్నాను కాబట్టి నాకు ఈ పేరు వచ్చింది. ఒక సంగీతం మీద, సాహిత్యం మీద, మన సంస్కృతి మీద, మన సాంప్రదాయం మీద ఆ నమ్మకాన్నే దృఢంగా నేను మనసులో పెట్టుకుని దాని చుట్టూనే కథలు అల్లుకుంటూ సినిమాలు తీసుకుంటూ వస్తున్నాను. అండ్ ఐ థింక్ అది మంచి రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టే ఇవాళ ఈ పురస్కారాలు ఇవన్నీ కూడాను. ఇప్పుడు కొత్తగా అందుకోబోతున్న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇంకొంత బాధ్యతను పెంచింది మీ పైన. సో మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవడానికి ఒక ఉత్సాహాన్ని, త్వరలోనే పట్టుకోవాలని ఒక ఆరాటాన్ని కలగజేస్తుందేమో. అదేం చేయదు, కానీ ఇలాంటి బిరుదులు ఏం చేస్తాయంటే వాడు పొరపాటు నువ్వు ఏదైనా పిచ్చి పని చేస్తామేమో, మళ్ళీ జాగ్రత్త, ఆల్రెడీ ఇదివరకు గుర్తించి మీకు ఇవన్నీ ఇచ్చాము, కనీసం అది మెయింటైన్ చేస్తున్నా ఉండు, లేకపోతే కొత్త పుంతలు తొక్కి నీ ఉన్న పేరు పాడు చేసుకోని కూడా చెప్తాను. మీరు ఇందాక అన్నారండి సంప్రదాయాల్ని అని. అదే సంప్రదాయాల్లో ఉన్నటువంటి కొంత లోటుపాట్లు అనొచ్చు, వాటన్నింటినీ కూడా ఎత్తి చూపడంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు. అవును. అటువంటప్పుడు కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొని ఉంటారు కదా? వస్తాయండి, కొంత తప్పదు. ఎప్పుడు కూడా మనం కొంచెం విరుద్ధంగా, రొటీన్కి విరుద్ధంగా ఎప్పుడైతే వెళ్తున్నామో అవి తప్పదు. ఎవరికైనా సంఘ సంస్కర్తలు కావచ్చు, సినిమా కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, సాంప్రదాయాలని కొంచెం ఛేదించి కావచ్చు, కవిత్వంలో కొత్త రక పుంతలు తొక్కిన వాళ్ళకి కావచ్చు, ఇవన్నీ విమర్శలు తప్పవు. మనం చేసేది జస్టిఫైబుల్ మనం తోచినప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ కన్విక్షన్, ధైర్యం ఉండి తీరాలి. భగవంతుడు నాకు అదే ఇచ్చాడు, అదే చాలా మంది వాటినే పట్టుకొని వేళ్లాడుతున్నాడు విశ్వనాథ్ అని కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తుంటారు. కొంత వ్యంగ్యాత్మకమైన మాటలు కూడా మీరు విని ఉండొచ్చు, నేను అనుకుంటూ ఉన్నాను మీ ఈ జర్నీలో. కరెక్టే. సో అటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మళ్ళీ మీ నుంచి వచ్చే సినిమానే ఒక సమాధానంగా నిలబడింది. అవును కాదంటారా? అవును. అసలు ఆ మాటలోనే అసలు చాలా పెడర్థం ఉంది. పట్టుకుని వేళ్లాడటం అనేది గబ్బిలం ఒకటే చేస్తుంది ఆ పని. అవును. మీరు వాటినే ఆధారంగా తీసుకుని మీరు కథలు చేస్తారు, మీరు సినిమాలు తీస్తారంటంలో ఒక సభ్యత్వం ఉంటుంది, ఒక సివిలైజ్డ్ మాటలాగా ఉంటుంది. అదే పట్టుకుని వేళ్లాడుతున్నారు ఏమిటంటే అది వేళ్లాడకూడనిది మీరు పట్టుకుంటున్నారు, అది ఎందుకు పనికి వస్తుంది అనే అర్థం దాంట్లోనే ఉంటుంది. విన్నారా సార్ ఇటువంటి విమర్శలు? చాలా విన్నాను. ఒకటే అనుకుంటాను ఎప్పుడు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా, వాళ్ళు పుణ్యపురుషులు, మహానుభావులు. అలా తోచింది వాళ్ళు, మనం ఏం కాదంట. నమస్కారం వాళ్ళందరికీ, చాలా సంతోషం. సకారం గురించి ఒకటి అడగాలనుకుంటున్నాను. సినిమాల్లో, మీ సినిమాల్లో టైటిల్స్ అన్ని సాతో మొదలయ్యేవి.
ఆ సకారం సెంటిమెంటా? ఏది ఏ మనిషికైనా ఒక సార్ట్ ఆఫ్ బ్లైండ్ సెంటిమెంట్ ఉన్నమాట వాస్తవం. అందుట్లో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మేము సినిమా వాళ్ళం కొంచెం అధైర్యస్తున్నాం, వీఆర్ కవర్డ్స్. మన మీద మనకు నమ్మకం కంటే కూడా ఏదో ఇంకొక శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి దీన్ని నడిపిస్తుంది. ఇది మీ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అక్కడ ఆధారపడి ఉంటాయి. దే ఆర్ ఆర్డైన్డ్ బై సంబడి, సమ్ సూపర్ న్యాచురల్ పవర్. అది కర్మజాలక మనకి 4-5 సినిమాలు ఆ పేరుతో సక్సెస్ అయ్యాయనుకోండి, అమ్మో ఇందులో ఏదో ఉందిగా ఉందని మనిషికి వీక్నెస్ ఏర్పడుతుంది. అదేమిటో అది మరి. అట్లాగే సకారంతో నేను తీసిన సినిమాలన్నీ సక్సెస్ అవటం, సకారం లేకుండా ఏదైనా ఒక సినిమా ఉన్నప్పుడు ఏదో కారణం చేత అది కొంచెం కోల్డ్గా ఉండటం వల్ల చూసారా మీరు ఆ సకారం పెట్టలేదు, ఆపద్ బాంధవుడు అన్నారు, ఏమిటో ఆకారంతో పెట్టారు అని అన్నది చెప్పకూడదు. అది అంతే, అంతకంటే అందరికీ. సమాజంలో అప్పుడు జరుగుతున్నటువంటి అంశాలని స్పృశించారు, ముందు ముందు జరగబోయేటువంటివి ముందుగానే ఆలోచించి స్పృశించడం జరిగింది. అలాంటిదే ఒక సప్తపది తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక ప్రేమ పెళ్ళి అనేది తనువులకు కాదు మనసులకు సంబంధించింది అని చాలా శుతిమెత్తగా చెప్పారు. అలాంటి స్టోరీ లైన్తోనే భాగ్యరాజా గారు ఒక మూవీ తీశారు, కానీ అది ఎండింగ్ వేరేలా ఉంటుంది. అంత ధైర్యం చేయలేకపోయారు. అంటే అది యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది ఎక్కడో ఒక భయం, కానీ మీరు ఆ ధైర్యం చేశారు. ఆయన ఆ సినిమా తీస్తున్నప్పుడే ఎండ్ అర్థం కాక మా సినిమా అడిగి తీసుకున్నారు ఆయన. నేను చేశాట మీరు ఇలాంటిదే, మీరు నేను చూడాలని చూపిస్తారా మీ క్లైమాక్స్. అప్పుడు మేము ఇచ్చాం మెడ్రాస్లో, చూసుకున్నారు ఆయన. ఆయన ఈజ్ అ గ్రేట్ రైటర్, గ్రేట్ డైరెక్టర్ అండ్ ఆల్ దట్. మోస్ట్ ప్రాబబ్లీ ఎందుకు లేటు ఎర్ర ఆన్ దిస్ సైడ్ ఈజ్ బెటర్, సేఫ్గా ఉంటే బెటర్ అని ఆయన అటు చేశాడు. అలాంటివి ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా, దీన్ని ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఎప్పుడైనా? ఇవన్నీ సినిమా తీయక ముందరే ఆలోచించవలసిన విషయాలు. సినిమా తీస్తున్నంతసేపు సందేహప్రాణిలాగా ఈ సరిగ్గా ఉడుకుతుందో ఈ కూరట తయారవుతుందో, ఈ వంట ఏమైపోతుందో అనే మొదలు పెట్టామంటే దరిద్రంగా తయారవుతుంది. అది ఇట్ షుడ్ బి ఆల్ రైట్ ఆప్టిమిస్టిక్గా ఆలోచించినప్పుడు, మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ థింకింగ్లో ఉన్నప్పుడు 90% మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అది సప్తపదిలో మ్యారేజ్ వ్యవస్థ అంటే ఏమిటి, అట్లాగే మాంగళ్యానికి మరో ముడని ఇంకో సినిమా తీశాను. 3 ముళ్ళు వేసినంత మాత్రాన నా భార్య అని చెప్పడానికి నీకేం ఇది లేదు. అదో పాస్పోర్ట్ అనుకుంటున్నాము వీసా, మళ్ళీ సపరేట్గా ఎంట్రన్స్ వీసా లాంటిది ఒకటి కావాలి. అది 4వ ముడి. అది ఏ పుజారి చెప్పడు, ఏ మంత్రోచ్చరణ ఉండదు, ఎవరు చూడరు చుట్టుపక్కల వాళ్ళు. అది నీ మనస్సుతో వేయాల్సిన ముడి. ఒక ప్రేమ, ఒక వాత్సల్యం, ఒక గౌరవం, ఒక స్త్రీ అంటే ఇవన్నీ ఉన్నప్పుడు దెన్ యూ కెన్ క్లెయిమ్. అంటే మీ దగ్గర ఆన్సర్ కూడా ఉండాలి. మీ సినిమాలు ఏది చూసినా కూడా అంతర్లీనంగా సమాజానికి ఒక సందేశం ఖచ్చితంగా ఉండే తీరుతుంది. అలాంటి సబ్జెక్ట్స్నే మీరు ఎంచుకున్నారు. ఒక శుభలేఖ కావచ్చు, సూత్రధారుడు కావచ్చు, సప్తపది కావచ్చు, నేమ్ ఎనీ మూవీ. అది ప్రాధాన్యత మీరు ముందే అనుకొని అది తీసుకెళ్లే ముందే అనుకుంటామండి, ఎప్పుడు ముందే అనుకుంటాం. ఒక భోజనానికి తప్ప ఏదోటిస్తే తినచ్చు అని తప్ప ఇట్లాంటి పనులు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదానికి ముందరగా అనుకోకపోతే అవసరం వాడిని నమ్మితే నేను కాదు కదా వారు పెట్టుకునేది. నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తాను, నా డబ్బే కదా పోతుంది, నేను ఇవాళ తీస్తాను, ఇది బాగుండకపోతే మళ్ళీ ఇది మార్చేస్తాను అనుకోవటానికి సంబడీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఫర్ మీ, సో ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, హీ షుడ్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. మీ సినిమాలు చేయడానికంటే ముందు చూసిన ఆ నటీనటుడు వేరు, మీ సినిమాతో వాళ్ళలో చూసిన కోణాలు వేరుంటాయి. ప్రతి యాక్టర్ అండ్ యాక్ట్రెస్ని కూడా యాక్సెప్ట్. ఎస్. సో వాళ్ళలో అలాంటి కోణాన్ని ఎలా వెలికి తీస్తారు? ఇప్పుడు నా క్యారెక్టర్ ఎలా ఉండాలో అనే ముందర నాకు ఫుల్ కంట్రోల్ ఉండాలి. ఈ క్యారెక్టర్ ఇట్లాగే ఉంటుంది, ఇలాగే బిహేవ్ చేస్తుంది, ఇంత అణకువగా ఉంటుంది, లేదా ఇంత అగ్రెసివ్గా ఉంటుంది, ఇంత పింకీగా ఉంటుంది, లేదా ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది అని ముందర నాకు ఒక కంప్లీట్ ఐడియా కనుక ఉంటే, నేను నా బిజినెస్ యాజ్ ఎ డైరెక్టర్ ఈజ్ టు ఇంజెక్ట్ ఆల్ దీస్ క్వాలిటీస్ ఇంటు ది పర్సన్ హూ ఈస్ ప్లేయింగ్ దట్ రోల్. మీరు ఒక యాక్టర్ ఉన్నారు అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు తెర మీదకి ఆ తెర మీదకి రావడం అనేది చాలా లేట్ అయిందేమో అనిపిస్తుంది నాకైతే. అంటే నా అంతటగా నేను ఎప్పుడు రావాలనుకోలేదు. నా అంతటగా నేను పెద్ద నటుడిని, మహానటుడిని, ఒక కమల్ హాసన్ గారికి కూడా నేర్పగలను, ఒక చిరంజీవి గారికి కూడా
నేర్పగలను, చేయించగలను అనే నమ్మకం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ నాకు ఎప్పుడు లేదు. అవసరం వచ్చింది కాబట్టి మనకి ఆ పాత్ర ఏమిటో నాకు తెలుసు కాబట్టి, ఆ పాత్ర మాట్లాడే తీరేమిటో నాకు తెలుసు కాబట్టి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏమిటో నేను ముందరగానే ఊహించుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు గెట్ దట్. ఆ ఫార్మ్ వచ్చేంత వరకు నేను వాళ్ళతో స్ట్రగుల్ అవ్వాల్సింది. కమల్ హాసన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఒత్తిడితోనే మీరు వాళ్ళ బలవంతంతో మీరు వచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలేమో మీరు. జీవితాంతం చెప్పుకోవాలి. నేను కూడా చెప్పుకోవాలి కదా. నన్ను ఒక మలిపి ఒక అరంగేట్రం చేయించిన వాళ్ళు కదా వాళ్ళు, ఇటు రండి అని చెప్పిన వాళ్ళు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు. ఆదుర్తి సుబ్బారావు గారితో మీ అనుబంధం? ఆదుర్తి సుబ్బారావు గారు ఆయనలో గొప్పతనం అంటే ఏమిటంటేనండి, హీ నోస్ హౌ టు ట్యాప్ ది టాలెంట్ ఫ్రమ్ ది పర్సన్. అతనికి తెలుసు ఆయనకి. ఇప్పుడు సపోజింగ్ నాలో ఒక క్రియేటివ్ ఇన్స్టింక్ట్, వీడు ఏదైనా చెప్తే దాని మీద అల్లుకుపోతాడు అని కనుక చెప్పకుండా ఒక చిన్న పాయింట్ చెప్పేసి, మన పుస్తకం చదివానయ్యా నేను, పుస్తకం చదివితేనేమో దాంట్లో గమ్మత్తుగా ఒక పాయింట్ ఉంది. ఏమిటంటే ఆ పాయింట్, వాడు చాలా జాగ్రత్త గల మనిషి, చాలా మంచి మనిషి. పెళ్ళామేమో పుట్టింటికి పురుడికి వెళ్ళింది. వెళ్ళినప్పుడేమో వాడికి రెపరెప్పలాడి ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్దామని వెళ్ళాడు. వెళ్తూ అక్కడ ఉంటే సిగరెట్ అక్కడ కొనుక్కుందాం ఒకటి అని చెప్పి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడు. సిగరెట్ కొనుక్కున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూడంగానే అమ్మాయి చచ్చిపడింది. ఇన్వెస్టిగేషన్ మొదలైంది. బిగినింగ్ బాగుంది కదూ అనేవాడు. అంటే ఇప్పుడు వీడి సాక్ష్యం అంటే వీడి చూసిన వాడు పైకి వెళ్ళటం చూశాడు, షాప్ వాడు మీకు విట్నెస్ ఉంది, అలా పాయింట్ చెప్పు వదిలేసేవాడు అనమాట. నాకేమో నా ఇంట్రెస్ట్ కొద్దీ దాని మీద వర్క్ చేసి అట్లా నాకున్న ఇది గుర్తించి ఆయనే ఫస్ట్ టైం మూగ మనసులకి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా నన్ను నియామకం చేసుకుంది ఆయనే. సో ఐ ఓ లాట్ ఆఫ్ థింగ్స్ టు హిమ్ అండ్ ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ యంగ్ డైరెక్టర్స్. మంచి గట్స్ ఉన్న డైరెక్టర్, భయపడ్డ దేనికి. మీ ఇద్దరి గురించి నేను చదివినప్పుడు మీ గురువు గారా మీకు, లేదంటే సన్నిహితుల, శ్రేయోభిలాషుల, వీళ్ళిద్దరు ఫ్రెండ్సా ఏంటి నాకు అర్థమయ్యేది కాదనమాట. అన్ని రకాల ఇది కనిపిస్తూ ఉండేది. ఎందుకంటే అలాంటిది ఆయన ఏనాడు నాకు ఈయన అసిస్టెంట్ అనే ఇది కలిగించలేదు. ఎందుకంటే నేను అసిస్టెంట్ అఫీషియల్గా కాక ముందరి నుంచి ఒక స్టూడియో టెక్నీషియన్గా నాకు ఒక ఐడెంటిటీ ఉంది. సో అందుకని ఆయన కూడా ఒకటి చెప్తుండేవారు, అదే అవలంబించేవారు ఆయన. ప్రతి వాళ్ళకి ఒక కొత్త వాళ్ళని చూసినప్పుడు భయం భక్తి ఉంటుంది. మనం చేయవలసిన పని ఏమిటంటే యాజ్ డైరెక్టర్స్, ఆర్టిస్టులు, అవతల వాళ్ళది భయం పోగొట్టేసేయాలి. ముందర వాళ్ళలో భక్తి ఉంచాలి. భయం పోగొట్టేసిన తర్వాత ఏమవుతుందంటే మీరేం చెప్పదలుచుకున్నారో ధైర్యంగా నాకు చెప్పడానికి మీకు ఒక స్వతంత్రం ఉంటుంది. భయం లేదు, నేను చెప్పచ్చు ఈ విషయం, ఆయన ఏమనుకోరు అనేది మన ముందర ఆ వాతావరణం క్రియేట్ చేయాలనేవారు. అట్లాగే ఆయన ఉండేవారు. కానీ మాలో ఉన్న సంస్కారం వల్ల మేమేమో భయం పోగొట్టుకున్నాం కానీ భక్తిని పోగొట్టుకోవాలి. మీ దగ్గర వర్క్ చేయడానికి వచ్చే యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళకున్న ఇమేజ్ని పక్కకు పెట్టి వచ్చేవాళ్ళట. స్టూడెంట్ లాగా వస్తున్నాను నేను. ఇప్పుడు అనిల్ కపూర్ ఉన్నాడు అనుకోండి, అతను యాక్ట్ చేస్తున్నప్పుడు గుల్షన్ గ్రోవర్ వచ్చాడు అనుకోండి బాంబే నుంచి, ఆ అనిల్ కపూరే చెప్తాడు గుల్షన్ గ్రోవర్కి, నీ బాంబే విషయం అంతా స్టాక్ అంతా అంత పెట్టిరా, డ్రై వాష్ వేసి ముందరకు వచ్చేటప్పుడు ఫ్రెష్గా. అది వాళ్ళ కల్చరు, వాళ్ళ. ఇందాక మీరు ఒక మాట అన్నారు, పురుషులందు పుణ్య పురుషులు వేరే, సినిమాలందు విశ్వనాథ్ గారి సినిమాలు వేరయ్యా, విశ్వనాథ్ అందులో పాటలు ఇంకా వేరయ్యా. వాటి గురించి అంటే స్క్రీన్ ప్లే, దర్శకత్వం విశ్వనాథ్ గారు అని అది చూడగానే వెంటనే సంగీతం కేవి మహాదేవన్ అని ఖచ్చితంగా ఉండేది. అంత విడదీయరాని అనుబంధం ఉండేది సినిమాల పరంగా అండ్ మీకు కూడా పర్సనల్గా. ఆయన తదనంతరం ఆయన లేని లోటు మీకు ఎప్పుడైనా? ఇప్పుడు లోటు అనేది లోటేనండి, ఆ లోటు అనేది లోటే. కానీ ఇవాళ నాకు తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు ఈ అవార్డ్స్ ఇవన్నీ విని చూసి సంతోషించేవాళ్ళు లేరు. అంత మాత్రం చేత నేను మిగతా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు అందరూ పొందే ఆనందాన్ని తక్కువ చేసి వాళ్ళ గురించి నేను విచారించట్లా. నేను తలుచుకుంటున్నా మనస్ఫూర్తిగా. అట్లాగే కేవి మహాదేవన్ గారితో పనిచేస్తున్న టైంలోనే ఇళయరాజాతో కూడా పనిచేశాను. అట్లాగే విద్యాసాగర్తో పనిచేశాను. ఆ తర్వాత
అట్లాగే రమేష్ నాయుడుతో పనిచేసాం. ఇట్లా పనిచేసినప్పుడు ఎవరికి వారు ఆ టైంకి మాతో వచ్చినప్పుడు అదే సొంతం, అదే 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 నా సర్వస్వం అనుకుని పనిచేయకపోతే నిన్నొచ్చిన యాంకర్తో చాలా సన్నిహితంగా ఉండి వాడు వచ్చిన యాంకర్తో సన్నిహితంగా ఉండకుండా ఉండలేను కదా. I to show the same regard, respect and this thing. And whatever వాళ్ళ దగ్గర నుంచి ఆ మ్యూజిక్ రాబట్టుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇతనికి టేస్ట్ ఏమిటో నా సినిమాల ద్వారా బాగా తెలిసే ఉంటుంది, బికాజ్ ఇదివరకు సినిమాలు చూశారు కాబట్టి. సో ఇటువంటిది ఆయన కోరుకుంటాడని కూడా వాళ్ళకి తెలుసు. అండ్ ఒక చిన్న పేరు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక స్టాండర్డ్ ఉన్న మనిషి అని కూడా తెలుస్తుంది. నాకు ఆ అడ్వాంటేజెస్ అన్నీ ముందరగానే ప్రిలిమినరీ టెస్టులన్నీ అయిపోయి ఉంటాయి. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ టు గెట్ అడ్జస్టెడ్ విత్ దమ్. లోటే మీరు అన్నమాట కరెక్టే, అది వేరు ఇది. చాలా పల్లవులు విశ్వనాథ్ గారే రాసేవారు. అది ఎందుకు బయటకి ఎప్పుడు పెద్దగా ఎక్స్పోజ్ చేసుకోలేదు? లేదండి, అవన్నీ ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సాంగ్, మ్యూజిక్ అన్నీ ఎడిటింగ్ అన్నీ నేనే టైటిల్ చేసుకునే అలవాటు. టాలెంట్ మీద అయినప్పుడు తప్పే ఉందండి, తప్పే ఉందని కాదు. ఇప్పుడు ఒక పల్లవి రాసినంత మాత్రాన మొత్తం అంతా అని మంది రాయలేరు అనేది కూడా అట్టాని కాదు. ఇప్పుడు ఏంటంటే నేనే స్క్రిప్ట్ రాసుకుంటా కాబట్టి ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడే నాకు ఈ పల్లవి ఇలా ఉంటే సుమారుగా బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అందుకని నేను లిరిక్ రైటర్ని ప్రత్యేకంగా పిలిచినప్పుడు ఆ వాడితో చెప్పి ఒక మాట నిన్న కూడా ఒకళ్ళు అడిగారు, అది ఎందుకని దానికి ఆ పేరు పెట్టుకున్నారని. ఏమంటే అబద్ధం సాహిత్యం ఉంది అని అంటాను. ఈ అబద్ధం సాహిత్యం ఏమిటంటారు వాళ్ళు. అబద్ధం అంటే ఈ అప్పటికప్పుడు ఆపద్ధర్మంగా అనుకున్నది. ముద్దులో మా బాబు నిద్రవుతున్నాడు సద్దు చేశారంటే వెలుగు పడతాడు అని వచ్చినట్టుగా వచ్చిందండి గమ్మత్తుగా అంటారు. వాళ్ళకి నచ్చితే దప్పుకున్న దాన్ని ఉపయోగించుకోవడానికి ఇది ఉంటుంది. నేను ఆల్రెడీ అనుకున్నానండి, నేను ఇదే పల్లవి అన్నా అనుకోండి, అహంభావం కింద వస్తుంది. సో బాగుంటే వాళ్ళే చెప్తారు. పబ్లిక్ మీటింగ్స్లోనే నారాయణ రెడ్డి గారు ఆ మాట చెప్పిన రోజులు ఉన్నాయి. మేము ఇద్దరం జంట కవులు కాబట్టి చాలా పల్లవులు ఉన్నాయి అలా అన్నమాట వాస్తవం. ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్ గమనిస్తూ ఉన్నారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి సినిమాలు చూస్తున్నారా? గమనించక్కర్లేదు. ఇట్స్ ఆబ్వియస్ దట్ ఇట్ షుడ్ చేంజ్. అడాప్ట్ మన జీవన శైలి మారిపోతుంది కదా. అప్పటిలాగా ఇప్పుడు లేదు, అప్పటి అలవాట్లు ఇప్పుడు లేవు, అప్పటి తిండి తిప్పలు ఇప్పుడు లేవు. సో దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ విచ్ ఆర్ ఇన్ఎవిటబుల్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. చాలా మంది ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేస్తూ ఉన్నారు. రవి గారు కానీ నాగేంద్ర గారు కానీ ఎక్కడ మేము చూసిన దాఖలాలు లేవు, వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. ముందు కూడా వస్తారా రారా? అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయం కంటే కూడా నేను పెద్ద ఎంకరేజ్ చేయలేదండి వాళ్ళని. నేను పెద్దగా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ ఊరినే ఇది తప్ప వాళ్ళకి బికాజ్ దే ఆర్ ఆల్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. This boy is a dual degree holder from Pilani, Rajasthan, and XLRIలో చదివాడు తర్వాత. సో ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడు మళ్ళీ మీ నుంచి ఇంకొక సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దానిలో ఎవరెవరు ఎలాంటి కథతో మేము చూడొచ్చు అంటారు? ఒక కథ చేస్తున్నప్పుడు ఇంకో కథ ఎలా వస్తుంది అనేదే తెలియదు. అప్పుడే ఏమి ఆలి లేదు చూడి లేదు. ఇప్పుడే మీరు బిడ్డ పేరు సోమలింగం అన్నట్టు. కానీ దెర్ ఈజ్ ఎ ప్రెషర్ ఆన్ మీ దట్ ఐ షుడ్ మేక్ ఎ ఫిలిం. ఆలోచిస్తాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎగ్జిస్టింగ్ థింగ్స్. జరుగుతున్నాయి హాయిగా, ఏమీ ఇబ్బంది లేదు. మళ్ళీ దీంట్లోకి దిగి మళ్ళీ ఈ లంపటంలో పడిపోయి ఇవన్నీ ఎందుకని ఒకటి పిల్లలకి ఇష్టం లేదండి మా ఇంట్లో టోటల్గా. ఇది ఎన్నో రోజులు, 40 రోజులు 45 రోజులు నేను అలాగే దీని పేరేంటి అవుట్డోర్స్కి వెళ్ళిపోయి ఇంటి మాట పట్టించుకోకుండా తిండి తిప్పులు రకరకాలుగా తిని ఉన్నప్పుడు ఎందుకు ఈ టైంలో ఇంకా ఊళ్ళు చించుకుంటారు, ఊళ్ళు కష్టపడతారు. దిస్ ఈజ్ ది టైమ్ వెన్ యూ షుడ్ రిలాక్స్, ఎంజాయ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్ దట్. కాబట్టి వాళ్ళ మాట కూడా మన్నించవలసిన టైం ఇది. అంటే నాకు ఆ జీల్ పోలేదు ఇంకా, ఆ మాట నిజం. దట్ ఐ షుడ్ అగైన్ డూ సంథింగ్ అనేది మనసులో ఉంటుంది. బట్ నేనేమి ఇప్పుడు ప్రామిస్ చేయలేని చెప్పలేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి మీకు దాదాసాహెబ్ ఫాల్కే అందుకుంటున్నందుకు మరొకసారి శుభాభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాశీనాథుని విశ్వనాథ్ గారితో ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మళ్ళీ కలుద్దాం.